ప్రభు పేరిట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. The God of peace will be crushing Satan under your feet. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మన దేవుడు శక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఇదిగో మనకు సమాధానమును ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినాల్లో లోకంలో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘములో, సమాజంలో ఎక్కడ చూచినా సమాధానం కరువు అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ కరువు అవుతుంది. ప్రతి ఒక్కరు చెబుతున్న మాట ఏంటంటే, నాకు నెమ్మది లేదు, నాకు ప్రశాంతత లేదు అని చెబుతూ ఉన్నారు. అయితే ఈ నెమ్మది, ఈ ప్రశాంతత, ఈ సమాధానము ఎందుకు మనుషులకు లేకుండా పోతూ ఉంది అంటే, ఇదిగో సాతాను సంబంధమైన క్రియలు, శోధనలు, వాటిలో మనుషులు చిక్కుకొని ఉంటూ ఉన్నారు ప్రియులారా. అయితే దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు, ఆయన సమాధాన కారకుడుగా ఉన్నాడు. సో ప్రిన్స్ ఆఫ్ పీస్గా, శాంతికి రాజుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నారు. అయితే అపవాదిగాడు, వాడు మన సమాధానాన్ని చెడగొట్టువాడుగా, వాడు మనకు కలవరాన్ని, ఆందోళనను గురి చేసేవాడుగా, వాడు శోధనలకు, వేదనలకు మనను గురి చేయవాడుగా, ఏర్పరచబడిన వారిని సైతము ఎలా పడద్రోయాలి అని వాడు అహర్నిశలు వాడు ఎంతగానో వాడు కృషి చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడేమో మనకు సమాధానాన్ని అనుగ్రహించి సమాధానంగా ఉండాలని దేవుడు భావిస్తూ అనుగ్రహించాలని ఇస్తూ ఉంటే, అపవాది ఆ సమాధానాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు పిల్లరా. అయితే దేవుని మాట ఏంటంటే, ఒక దినం రాబోతుంది, అది అతి త్వరలో ఉన్నది, శీఘ్రముగా రానై ఉన్న ఒక దినం. ఏంటి అదనంటే, సమాధానకర్తయగు అయిన మన దేవుడు సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. విల్ బీ క్రషింగ్ సాటన్ అండర్ యువర్ ఫీట్. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను ఎంత కలవర పెడుతున్న సాతానుడైనా, ఎంతగా నిన్ను ఆందోళనకు గురి చేస్తున్న అపవాది సంగతులైనా, ఎంతగా నిన్ను భయపెడుతూ ఉన్న అపవాది క్రియలైనా, ఇదిగో ఒక దినం రాబోతుంది అతి త్వరలో. ఆ దినం అంటే ఎప్పుడో కాదు, ఎప్పుడు రాబోతుంది ఎప్పుడో కాదు, కానీ శీఘ్రముగా, అతి త్వరలో అపవాదిని దేవాది దేవుడు నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించబోతున్నాడు. సాతానుడు ఎక్కడుండబోతున్నాడు, వాడి స్థానం ఎక్కడున్నది, వాడి అంతం ఏంటంటే, ఇదిగో వాడి స్థానము మన కాళ్ళ క్రింద అన్న సంగతి మనము నిత్యము జ్ఞాపకం ఉంచుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఓడిపోయేవాడు, వాడు చితక త్రొక్కించబడేవాడు, వాడు అణగద్రొక్కబడేవాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. మరి యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సింగిల్గా మనం మీరు ఆన్సర్ చేయగలిగిన, లేక జవాబు చెప్పగలిగిన ఒక సంగతి ఏంటంటే, దేవునికి ఎక్కువ శక్తి ఉన్నదా, సాతానుకు ఎక్కువ శక్తి ఉన్నదా అనగానే వెంటనే చెప్తారు, ఇదిగో దేవునికే ఎక్కువ శక్తి ఉన్నదని. అవును ప్రియులారా, దేవాది దేవుడు అపవాది కంటే బహుశక్తిమంతుడుగా ఉన్నాడు. దేవాది దేవుని ముందు, మన దేవుని ముందు దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు, అపవాది శక్తుల క్రియలు కావచ్చు, సాతానుడు కావచ్చు, ఎంత మాత్రము కూడా వాడు నిలవలేడు అన్న సంగతిని మనం అనుక్షణము, అనుదినము గుర్తుపెట్టుకొని, వాటిని జ్ఞాపకం ఉంచుకొని, ఇదిగో
త్వరలో శీఘ్రముగా నా దేవుడు, నా సమాధానకర్తయగు దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద చితక త్రొక్కించబోతున్నాడు అని ధైర్యంతో, నిరీక్షణతో ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో స్థిరంగా ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, సమాధానకర్తయగు దేవా, నీకు స్తోత్రాలు. నీ ఘనమైన బలమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో సాతానును శీఘ్రముగా మా కాళ్ళ క్రింద చితక త్రొక్కించబోతున్నందులకై వందనాలు చెల్లించుకుంటూ నిరీక్ష